బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మేజర్ అప్డేట్ అని చెప్పుకోవాలి. ఇటు జూబ్లీ హిల్స్ పిఎస్లో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ప్రభాకర్ రావు మాజీ ఎస్ఐబి ఆఫీసర్, ఎస్ఐబి చీఫ్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. సో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికైతే సరెండర్ అయ్యారు. ఇటు ఫిజికల్ టార్చర్ చేయొద్దని సుప్రీంకోర్టు నుంచి ఒక కండిషన్ కూడా ఆయన ఇంటరిం బెయిల్ కూడా తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. సో ఇంటరిం బెయిల్లో ఉన్నప్పుడు ఇప్పటిదాకా గతంలో 6 సార్లు ఆయన ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయ్యాడు. కానీ ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదు అని ఇటు తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది, అపీల్ చేసింది. ఖచ్చితంగా ఆయనని మాకు కస్టడీకి ఇవ్వండి, కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి, కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇటు సుప్రీంకోర్టుని అపీల్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఆ అపీల్కి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఖచ్చితంగా సరే మీరు సరెండర్ అయ్యి కోఆపరేట్ చేయండి ఇన్వెస్టిగేషన్కి అని చెప్పి ప్రభాకర్ రావుకి కూడా సుప్రీంకోర్టు చెప్పినప్పుడు సో మొత్తానికైతే ఇవాళ ఆయన ఫస్ట్ టైం ఇటు ఏసీపీ దగ్గర ఆయన సరెండర్ అవుతున్నారు. మరి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తారు, ఎన్ని రోజులు ఉండబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఎన్ని రోజులు ఆయన కస్టడీలో ఉండబోతున్నారు? ఎగ్జాక్ట్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల మెడలకు ఉచ్చుగా బిగించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కాకపోతే మొదటగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎవరైతే అధికార పార్టీకి సహకరించినటువంటి అధికారుల పైన పెద్ద ఎత్తున ఉచ్చు బిగించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎస్ఐబికి సంబంధించినటువంటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఇప్పటికీ చిట్టు 6 సార్లు విచారించింది. 6 సార్లు విచారణలో కొన్ని కీలకమైన అప్డేట్ తీసుకోవడం జరిగింది. ఎవరు మిమ్మల్ని ఫోన్ ట్యాప్ చేయమన్నారు, ఏ నెంబర్లను ఫోన్ ట్యాప్ చేయమన్నారో ఆ సమాచారం ఎవరికి ఇచ్చారు, దానికి సంబంధించిన డేటా ఎక్కడుంది అనేటువంటిది, ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించే కాకుండా ఇంకా ప్రైవేట్ కి సంబంధించినటువంటి ప్రాంతాల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి కదా, వాటి ద్వారా సమాచారం తీసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు సూచన మేరకు ప్రస్తుతం ఆయన పోలీసులను కూడా లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కాకపోతే సుప్రీంకోర్టు ఫిజికల్ టార్చర్ చేయొద్దు అనేటువంటిది ఒక సూచన చేసింది. ఎందుకంటే గతంలో మనం కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ హై ప్రొఫైల్ ఉన్నటువంటి నాయకులను కూడా ఫిజికల్ టార్చర్ చేసినటువంటి ఘటనలు ముందున్నాయి. కాబట్టి అందులో భాగంగా ఈ సూచన చేసినట్టుగా కనిపిస్తా ఉంది. అయితే ఈ నెల మే నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు కల్పించినటువంటి మధ్యంతర సంబంధించిన ఒక రక్షణ వలయం ఏదైతే ఉందో ప్రభాకర్ రావు దాంట్లో ఉన్నారు, అరెస్ట్ కాకుండా. ప్రస్తుతం పోలీసుల ముందే లొంగిపోయినటువంటి పరిస్థితి. మరికొంత కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 7 రోజులకు సంబంధించినటువంటి కస్టడీలో, పోలీసుల కస్టడీలో ప్రభాకర్ రావు ఉండనున్నారు, మాజీ ఎస్ఐబి చీఫ్. 7 రోజుల తర్వాత విచారణలో భాగంగా ఆయనను మరొకసారి కీలకంగా విచారించే అవకాశం ఉంది. దాని తర్వాత మరొకసారి విచారణను అంటే కస్టడీని పొడిగించే అవకాశం ఉండొచ్చు. జనరల్ గా ఇట్లాంటి కేసెస్ లో ప్రొసీజర్స్ అట్లాగే ముందుకు మూవ్ అవుతుంటాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్ అయితే చూస్తా ఉంటే గత ప్రభుత్వ పెద్దల మెడలకు ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తా ఉంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం. అయితే మధు, గతంలో 6 సార్లు ఆయన ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినప్పుడు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదని ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్పుకొస్తున్నారు. అంటే కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇప్పుడు ఆయనని ఫిజికల్గా టార్చర్ చేయొద్దని సుప్రీంకోర్టు నుంచి ఒక కండిషన్, ఒక ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు. సో ఆయన నాకు గుర్తు లేదు, తెలియదు, నేను మర్చిపోయా అని ఇలాంటి సమాధానాలు చెప్పే అవకాశం కూడా ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్లీ ఈ అంశానికి సంబంధించి కూడా కస్టడీలో ఖచ్చితంగా ప్రభాకర్ రావు పోలీసుల విచారణకు సహకరించాలనేటువంటిది కూడా జస్టిస్ బివి నాగరత్న గాని తర్వాత జస్టిస్ ఆర్ మహాదేవన్ ఇద్దరు కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగానే ఆయన పోలీసుల ముంగట లొంగిపోయారు. ఖచ్చితంగా ఆయన సహకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ కేసు ఆషామాసి కేసు కాదు. ఒకవేళ మౌఖిక ఆదేశాలు ఉంటే పొలిటికల్ లీడర్స్ తప్పించుకునే అవకాశం ఉండొచ్చు, దానికి అధికారులు బలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు గానీ, ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఆయన కింద ఆయన టీం ఏదైతే పనిచేసిందో ఇంటెలిజెన్స్ టీం కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా బలే అవకాశం ఉంటుంది. మౌఖికంగా వాళ్ళ పేర్లు బయటికి చెప్పే అవకాశం ఉందా లేదా తెలీదు. ప్రస్తుతం కొంతమంది ఆ కీలకమైనటువంటి ఆధారాలను ధ్వంసం చేశారు. అప్పుడున్నటువంటి మొత్తం దాదాపు 50 హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి డేటాను ధ్వంసం చేశారు. ఈ ఫోన్ రికార్డులకు సంబంధించిన ట్యాపింగ్ చేసిన రికార్డులతో పాటు ఇంకా కొంత రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలక సమాచారం, నక్సల్స్ కి సంబంధించి
తర్వాత కొద్దిమంది అక్రమంగా రాష్ట్రంలో చేసేటువంటి అక్రమాల గురించి, ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్రమ కార్యకలాపాలు, టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారం కానీ, ఇంకా ఇతర మాఫియాలకు సంబంధించి, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి కీలక సమాచారం ఏమైతే దాంతో అది కూడా డేటా లాస్ అయిందనేటువంటి ఆలోచన ఉంది. వాటి గురించి వివరాలు అడిగే అవకాశం ఉంది ప్రభాకర్ రావుని. అందులో భాగంగానే సహకరించాలని కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సూచన చేసింది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు అని చెప్పుకోవచ్చు ఫార్మర్ SBI ఆఫీసర్ ప్రభాకర్ రావు అయితే ప్రస్తుతానికి సరెండర్ అయ్యారు. ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ACP దగ్గర సుప్రీంకోర్టు ఏవైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాని ప్రకారం ఆయన అక్కడ సరెండర్ అయ్యారు. గతంలో కూడా ఒక 6 times ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినా కూడా తను కోఆపరేట్ చేయట్లేదని ఇటు ప్రభుత్వం అధికారులు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఖచ్చితంగా మీరు కోఆపరేట్ చేయాలి, ఇది ఒక సెన్సేషనల్ ఇష్యూ, సెన్సేషనల్ కేస్ అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్కి సంబంధించిన డేటా ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది కాబట్టి ఇటు మా ప్రతినిధి మధు చెప్పినట్టు ఇటు నక్సలైట్లు కావచ్చు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని మరి ఎలా మిస్యూజ్ చేశారా, ఎలాంటి చోట ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన డెన్స్ కానీ ఆ డేటాని ఎక్కడెక్కడ కలెక్ట్ చేశారు, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారు, దీనికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించాలని ఇటు ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టు కూడా సీరియస్గానే చెప్పినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు 7 days ఆయన జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండబోతున్నారు. 7 days తర్వాత ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సరిపోదు అనిపిస్తే మళ్ళీ కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్కి మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు అధికారులు అలాగే ఇటు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టు మళ్ళీ అప్పీల్ చేసి మళ్ళీ అప్రోచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు మా ప్రతినిధి మధు చెప్పినట్టు ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. మరి దీంట్లో ఎలాంటి నిజాలు బయటపడబోతున్నాయి అన్న దానిపై ప్రస్తుతానికైతే ఉత్కంఠం నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక ఫార్మర్ SIB చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు తన విధులని నిర్వహించారా సరిగ్గానే, లేకపోతే గత ప్రభుత్వం కోసం ఆయన ఏమన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి కొన్ని పనులు చేశారని అనుకుంటున్నారా? ఇటు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళని కూడా టార్గెట్ చేశారు, వాళ్ళ కాల్స్ని కూడా మానిటర్ చేశారని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది దాంట్లో ఎంత నిజాలు ఉన్నాయన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. మా తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.